ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఆదివారం దేవుని సన్నిధిలో మనం సంఘముగా కూడి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క శుభదినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం 2వ రాజుల గ్రంథం నుండి వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2వ రాజులు 19వ అధ్యాయము 1 నుండి 19 వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 4 వచనాలు చదువుకుందాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినం. పిల్లలు పుట్టవచ్చింది కానీ కనుటకు శక్తి చాలదు. జీవం గల దేవుని దూషించుటకై అశ్షూరు రాజైన తన యజమానుల చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రార్థన ఉత్తమ వ్యూహము. ప్రేయర్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, రబ్షాకే దేవుణ్ణి అవమానిస్తూ ఆయన చెప్పినటువంటి మాటలను విన్నటువంటి హిజ్కియా ఎలా అతడు దేవుణ్ణి అవమానించాడు విన్న తర్వాత ఆలయంలోకి వచ్చి దేవుణ్ణి హిజ్కియా రాజు ప్రార్థించాడు. తన కోసము ప్రార్థన చేయమని యెషయాను కూడా అతను అడిగాడు. అయితే యెషయా దేవుని ప్రార్థిస్తూ భయపడుకొని యెషయా దేవుని నుండి ఒక రక్షణ సందేశాన్ని హిజ్కియాకు పంపించినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. అశ్షూరు తన స్వదేశానికి తిరిగి వెళ్తుందని, అక్కడి రాజు సన్హెరీబు చనిపోతాడని అతడు చెప్పాడు. అనేక దేశాలను మరియు రాజ్యాలను జయించిన అశ్షూరు చరిత్ర సన్హెరీబు గర్వంగా ఎత్తి చూపాడు. మరియు అతడు దేవుణ్ణి, ఆయన ప్రజల్ని జయించగలనని పేర్కొన్నాడు. హిజ్కియా ఈ యొక్క అశ్షూరు రాజును వచ్చిన లేఖను ప్రభు ముందు ఉంచి దేవునికి ప్రార్థించాడు. యూదాను రక్షించడమని దేవునికి వేడుకొన్నాడు. అయితే దేవుడు ఆ యూదాను రక్షించడం ద్వారా ఆయన మాత్రమే దేవుడని కనపరచుమని హిజ్కియా దేవుణ్ణి ప్రార్థించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడని మనం గమనించినట్లయితే 15వ వచనము 19వ వచనం ప్రకారం దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు. దేవుడు లేడని ఈ యొక్క ప్రపంచం అనవచ్చు, లేదా దేవుని అనేక దేవుళ్ళు ఒకరిగా లోకం చూడవచ్చు. కానీ దేవుడు సమస్త సృష్టికి ఆయన సృష్టికర్త. ఆకాశాన్ని మరియు భూమిని ఆయన సృష్టించాడు. ఆయన సమస్త దేశాలను, అన్ని దేశాలను పరిపాలిస్తున్నటువంటి గొప్ప దేవుడు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి లోకాన్ని కానీ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను కానీ చూసి మనం మోసపోవద్దు. దేవుని వంటి వారు ఎవరూ లేరనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయనతో మనం ఎవరిని పోల్చలేమని గుర్తించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. హిజ్కియా ఈ సత్యాన్ని గుర్తించాడు కాబట్టి ఆయన సహాయం కొరకు దేవుని సన్నిధికి వచ్చి తన మీదకి వచ్చినటువంటి ఆ యొక్క రాజును ఎదుర్కోవడానికి దేవుని ప్రార్థించడం ఒక వ్యూహంగా ఎంచుకున్నట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని కనుక గమనించినట్లయితే మొదటి 4 వచనాలు అలాగే 14 నుండి 19 వచనాల్లో ప్రార్థన హిజ్కియా యొక్క ఏకైక వ్యూహము మరియు బలంగా కనిపించింది. హిజ్కియా గోనెపట్ట కట్టుకున్నాడు, దేవాలయంకి వెళ్ళి ప్రార్థించాడు. తన కొరకు ప్రార్థించమని యెషయా ప్రవక్తను కూడా కోరాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో కొన్ని పరిస్థితులు విషమిస్తున్నప్పుడు, మన చేదాటిపోతున్నప్పుడు మనందరం కూడా అత్యంత నిస్సహాయ పరిస్థితుల్లో, ఈ నిస్సహాయ సమయాల్లో మనం దేవుణ్ణి ప్రార్థించవచ్చు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రార్థనే మనకు ఒక ఆయుధముగా సమయంలో పనిచేస్తుందని గుర్తుంచుకొని దేవుని సన్నిధికి రావాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన అనేది క్రైస్తవునికి అత్యంత శక్తివంతమైన సాధనం, శక్తివంతమైన ఆయుధం. కాబట్టి మనం ఎలాంటి గడ్డు పరిస్థితులు కూడా వెళుతున్నా సరే ప్రభు యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో మనం దేవుణ్ణి ప్రార్థిస్తే
దేవుడు తప్పకుండా ఆయన సహాయం మనకు అందిస్తాడు. ఆయన కృపను మనం పొందుకోగలుగుతామనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున మనందరం కూడా మన జీవితంలో ఒకవేళ ఏదైనా క్లిష్టమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నట్లయితే, సమస్యలు మనల్ని ముంచెత్తినట్లుగా అనిపించినట్లయితే దేవుని ప్రార్థించడం మరవకూడదు. దేవుని ప్రార్థించడానికి ఆయన సన్నిధికి మనం చేరినట్లయితే మన ప్రార్థన దేవుడు ఆలకించి మన సమస్యల నుండి మనం బయటకు వచ్చేలాగా ఆయన కార్యం చేయగలడు అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ, మన ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపను అనుభవిస్తూ మనం ఉన్నటువంటి సమస్యల నుంచి బయటికి రాగలగాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా ప్రతిరోజు దేవుని సహాయాన్ని కోరే విధంగా ప్రార్థన మీద ఆధారపడుతూ దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ, ఆయన కృపను అనుభవిస్తూ ముందుకు సాగాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అటు కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు దయచేయాలని దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. ప్రేమైన దేవ, పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మేము ప్రార్థనలో నిలబడడానికి మాకు సహాయం చేయండి. తద్వారా మేము లోకంలోని బెదిరింపులను మరియు సవాళ్లను మీ అందరి విశ్వాసంతో ఎదుర్కొనగలం. మీ శక్తిని బట్టి మేము జయించగలం. అటువంటి కృప ప్రభా మాకు ప్రతిదినం మాకు అందించి ఈ కృపలు నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు, ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు తెలిసిన మీ స్నేహితులకి, ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.